హాయ్ అండి. హోమ్ హార్వెస్ట్ ఛానల్‌కి స్వాగతం అండి. ఈరోజు వీడియో వచ్చేసి లక్ష్మి కొడుకు గురించి అన్నమాట. ఇలాగా జూలై 4th లక్ష్మి డెలివరీ అయింది. మీకు ఇంతవరకు ఫేస్ చూపించలేదు కదండి. షార్ట్‌లో ఒకటి కృష్ణాష్టమి రోజు చూపించా అన్నమాట. ఇతనే అన్నమాట మన లక్ష్మి కొడుకు. ఇంకా పేరు పెట్టలేదు. బాగా అల్లరండి. తన కోసం నేను ఇవన్నీ తీసుకొచ్చా అనమాట. అంటే వేరే ఆవులకి కూడా అది మూతికి కట్టడానికి అది మన్ను తినుకోకుండా అండి తీసుకురావడానికని వెళ్ళా అనమాట ఎర్రగడ్డకి. ఇవన్నీ మిగిలిండేటి మా హస్బెండ్ ఆన్లైన్లో పంపించాడు, గజ్జలు అవి. కొన్ని కట్టాం, కొన్ని అలాగే పెట్టేశామన్నమాట. ఇవన్నీ ఎర్రగడ్డలో తీసుకొచ్చాను. మీకు చూపించా కదండి ఎర్రగడ్డ దగ్గర ఒక అనిమల్ మార్కెట్లో తెచ్చానని. వీటి కోసమే అన్నమాట వెళ్ళిండేది నేను. ఇవన్నీ తీసుకొని వచ్చాను. ఇవి మాత్రం మా హస్బెండ్ ఆన్లైన్లో పంపించాడు. ఇలాగ మెడకేసానండి కృష్ణాష్టమి రోజు బొట్టు పెట్టామన్నమాట. వీటికి కూడా కొత్తవి వేసాము. ఇది మాత్రం పెద్ద క్వాలిటీ లేదండి, వెళ్ళిపోయింది, ఇంకా తీసేసామన్నమాట. వాళ్ళ అమ్మతో ఇలాగ గడ్డి తింటూ ఉంటాడండి. ఇంకా తినడానికి రాదు. ఇది ఇంకా నెల లోపల వీడియో అన్నమాట. ఏదో తినాలని ప్రయత్నము. గడ్డి ఇలాగా ఎండుగడ్డి, పచ్చిగడ్డి తింటాడు. అలాగే దానా పెట్టినప్పుడు కూడా ట్రై చేస్తాడు అనమాట. డాక్టర్ని అడిగితే ఇప్పుడు 3rd month కాబట్టి పెట్టచ్చు అన్నారు. ఇంతవరకు మేము పెట్టలేదు. ఇలాగ వాళ్ళ అమ్మ తింటూ ఉంటే పక్కన నిల్చొని తింటున్నాడు అనమాట. ఈ దూడ మాత్రం నాకు చాలా స్పెషల్ అండి. ఎందుకంటే మా ఇంట్లో పుట్టింది కాబట్టి. నా లైఫ్లో ఆవు నా దగ్గర డెలివరీ అవ్వడం, అది నా దగ్గర పెరగడం, ఇదంతా స్వీట్ మెమొరీ. ఇలాగా మూతికి కట్టామన్నమాట. మన్ను తినేస్తుంది మెల్లిగా. ఎన్ని తెప్పించానో గుంటూరు నుంచి కూడా మా ఫ్రెండ్ శివ వాళ్ళ అత్తమామ తీసుకొచ్చారు. చిన్న గ్యాప్ ఉంటే చాలు, దాని గ్యాప్లోంచి తినేస్తుంది. మేమేమో క్లీన్ చేసుకుంటా పనిలో ఉంటాము. ఇంకేం చేశాడంటే మా సైదులన్న రాజు చెప్పాడనమాట. ఇది జటాయి చూడండి ఎక్కడ కూర్చోయిందో. రాజు వచ్చేసి అమ్మాయి ఇంకా మీరు అవి ఎంత చేసినా వేస్ట్, డబ్బాకు హోల్ పెట్టండి అంటే డబ్బాకు హోల్ పెట్టి కట్టాము ఇలాగా. అది మాత్రం బాగా సక్సెస్ అయింది. ఇప్పుడైతే కట్టట్లేదండి, ఏం తినట్లేదు అనమాట. ఇలా గడ్డి అవి తింటుంది. ఈవినింగ్ మార్నింగ్ వాకింగ్ తీసుకెళ్తాము. ఫస్ట్ 11వ రోజు అండి. ఆ రోజు స్నానం చేయించి ఆఫ్టర్నూన్ ఇలాగంతా కడిగామన్నమాట. స్నానం చేయించి తుడిచాము. 5th డే అండి. రామకృష్ణ గారు ఫస్ట్ అన్నమాట మా ఫామ్లో. మన్ను తింటుందండి. ఈ బుజ్జోనికి ఇంజెక్షన్ అదే ఫస్ట్ అన్నమాట. ఆ రోజు ఏంటండి విటమిన్స్ది ఇంకోటి. ఇటు సైడ్ వేయండి, అటు సైడ్ వేసారు. ఇది ఈరోజు విటమిన్స్ది ఇది. ఇంకా తర్వాత ఎప్పుడండి? తర్వాత అవసరం లేదు మేడం. డివార్మింగ్ టైం టు టైం చేసుకుంటే అయిపోతుంది. డివార్మింగ్ ఎప్పుడండి? 10 days అట్లా మేడం. 10 to 15 days. ఇవి లక్ష్మి జున్ను పాలండి. ఇలాగ తీసి ఫ్రిడ్జ్లో పెట్టా అనమాట బాటిల్స్లో. 3rd డే అండి డెలివరీ అయ్యాక, తను పుట్టాక ఇలా పక్కన పడుకుండేది అనమాట. మేము 11 రోజులప్పుడు పురుడని చేసాం కదా, అప్పుడు ఇలా పసుపు తాడు వేసామన్నమాట. 9 పోగులు తీసి అలాగే పూజ చేసాం. ఆ రోజు స్నానం చేయించేసి వాళ్ళ అమ్మకిను బాబుకి ఇలా చేసామన్నమాట. ఫస్ట్ 2 times వేడి నీళ్ళతోనే స్నానం చేయించామండి. తర్వాత ఇంకా గోరెచ్చగా వామ్ వాటర్తో చేయించాము. బాబుకి వచ్చేసి గవ్వ కళ్ళు అనమాట. రాజు చెప్పాడు, కళ్ళు ఏంటి వెరైటీగా ఉన్నాయంటే, గవ్వ కళ్ళు అమ్మ చాలా మంచిది, శుక్రవారం పూట లక్ష్మీదేవి వచ్చింది అని చెప్పారనమాట. ఇలాగా పుట్టిన 2nd డే ఇలా మెజర్మెంట్ తీసుకుంటున్నాం నేను మా పాప. బాగా అలవాటు అయిందండి. అప్పుడే పిలిస్తే పలికేది. ఎంత బాగా మేము పోయేసరికి లేసేది అనమాట, మా దగ్గరికి వచ్చేది. ఇప్పుడైతే ఎప్పుడు తలని నిమురుతూ ఉండాలి అంటుంది. ఓకే అండి, బాయ్ అండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.